ఇక ఇటు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 41 వద్ద ఆక్రమణలను తొలగించింది. సర్వే నంబర్ 403/1 లో ఓ వ్యక్తి 1000 గజాల ఇంటిని లీజుకు తీసుకున్నాడు. లీజు ముగిసిన తర్వాత ఆ స్థలాన్ని కబ్జా చేశాడు. నాలాను ఆక్రమించి హోటల్, హాస్టల్ నడుపుతూ సుమారు 10 లక్షల రూపాయల అద్దెలు వసూలు చేస్తున్నాడు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. నాలాను ఆక్రమించి నిర్మించినటువంటి నాలా బఫర్ జోన్ని, నాలా ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూడా, కమర్షియల్ స్పేసెస్ని కూడా హైడ్రా కూల్చివేసింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. అయితే ప్రధానంగా జూబ్లీ హిల్స్ సొసైటీకి సంబంధించినటువంటి ఈ సర్వే నెంబర్ 403/1 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 1000 గజాల స్థలాన్ని రుక్ముందరావు అనే వ్యక్తి, శ్రీనివాసరావు అనే వ్యక్తికి లీజుకి ఇచ్చాడు. గత కొన్నేళ్లుగా కూడా ఈ లీజ్ వ్యవహారం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణం అనేది 1000 గజాల వరకు ఉంది. ఆ నిర్మాణానికి సంబంధించిన మాత్రమే లీజ్ ఇచ్చారు. కానీ లీజ్ తీసుకున్న శ్రీనివాసరావు పక్కనే ఉన్నటువంటి ఓపెన్ స్పేస్, ఏదైతే లేఅవుట్ ఓపెన్ స్పేస్ దాదాపు 700 గజాలను ఆక్రమించి ఈ కమర్షియల్ షెడ్లను, కమర్షియల్గా కొన్ని నిర్మాణాలను కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా హైడ్రా దర్యాప్తులో తేలింది, విచారణలో తేలింది. ఇటు రెవెన్యూ అధికారులు, ఇటు నాలా పక్కనే, ఈ నిర్మాణాలకి పక్కనే ఆనుకొని ఉన్నటువంటి నాలా ఉంది. జూబ్లీకి సంబంధించినటువంటి భారీ నాలా ఇది. దుర్గం చెరువు నాలాకు, భారీ నాలాకు అటాచ్మెంట్ ఉంది. దుర్గం చెరువుకి ఈ నాలా ద్వారా కూడా నీళ్లు, వర్షపు నీళ్లు వెళ్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి ఈ నాలాకు మనకు కనిపిస్తున్నటువంటి ఈ నాలాకి ఆక్రమణ, నాలాకి బఫర్ జోన్ని, నాలా సంబంధించినటువంటి స్థలాన్ని, బఫర్ జోన్ని దాదాపు 20 ఫీట్ల వరకు కూడా ఆక్రమించినట్లుగా కూడా ఇటు హైడ్రా విచారణలో తేలింది. ఈ స్థలానికి సంబంధించినటువంటి వెనుక కొంత ప్రభుత్వ స్థలానికి, పార్క్కి సంబంధించినటువంటి స్థలం ఉన్నట్లుగా కూడా గుర్తించింది. దాదాపు 1 ఎకరం 8 గుంటలు, 1.8 ఎకరాల వరకు కూడా ఇక్కడ పార్కు ఉంటే, జూబ్లీకి సంబంధించినటువంటి పార్కును కూడా కొంతమంది కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి దారి లేకుండా పూర్తిగా ఆక్రమించినట్లుగా కూడా హైడ్రా గుర్తించింది. ఇక్కడ ఏదైతే రుక్ముందరావుకు సంబంధించినటువంటి ల్యాండ్ని ఆక్యుపై చేసి అందులో లీజుకు వచ్చినటువంటి శ్రీనివాసరావు మరో 700 గజాలను పూర్తిగా కమర్షియల్ షెడ్లు చేసినట్లుగా కూడా గుర్తించి వాటిని పూర్తిగా తొలగించింది హైడ్రా. అయితే దీంతో పాటుగా మనం చూడొచ్చు, కొంచెం ముందుకు వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి భవనం కూడా నాలాపైనే ఆక్రమంగా నిర్మించినట్లుగా కూడా హైడ్రా గుర్తించింది. ఈ భవనానికి సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో, కోర్టు స్టే ఉన్న నేపథ్యంలో, కోర్టు ఆదేశాల అనంతరం కూడా హైడ్రా దీనిపైన చర్యలు తీసుకోబోతుంది. రుక్ముందరావుకు సంబంధించినటువంటి ఏదైతే లీజుకి ఇచ్చినటువంటి ల్యాండ్ ఓనర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి. అసలు చెప్పండి, మీకు అంటే ఈ ల్యాండ్ మీరు లీజుకి ఎప్పుడు ఇచ్చారు? ఎందుకంటే ఆ ల్యాండ్తో పాటుగా మిగతా ఓపెన్ స్పేస్ని ఆక్రమించి మీరు లీజుకి ఇచ్చిన వ్యక్తి కూడా నిర్మాణాలు చేపట్టారు. అవును సార్, 1997లో లీజుకి ఇచ్చున్నాం సార్. అది 2007 దాకా ఉండింది. ఆ పైన అగ్రిమెంట్స్ ఎక్స్పైర్ అయినప్పటికి కూడా శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆక్రమణ చేసి టెంపరీ స్ట్రక్చర్స్ అన్ని ఇష్టానుసారంగా వేసుకుంటా వెళ్ళాడు. మనము చాలాసార్లు చెప్పున్నాం. సో అంటే ఇది ఇల్లీగల్గా ఉన్నాయి, మనకి జిహెచ్ఎంసీ ట్యాక్స్లు కట్టేటప్పుడు కానీ ఇతర సబ్జెక్ట్స్లో. బట్ వినకుండా పొలిటికల్ ప్రెషర్ తీసుకురావడానికి ట్రై చేసి అంతా అంటే కొద్దిగా కబ్జా చేసుకుంటా అట్లా ఇల్లీగల్గా అట్లా కానిస్తూ ఉన్నాడు. షాపుల వాళ్ళ దగ్గర కూడా అడ్వాన్స్లు అన్ని తీసుకుని సపరేట్గా సబ్లీస్కి ఇచ్చుకున్నాడు. అది కంప్లీట్ వైలేషన్ ఆఫ్ లీజ్ టర్మ్. నిర్మించిన నిర్మాణాలన్నీ కూడా మీకు తెలియకుండా జరిగినాయి? అవును సార్, తెలియకుండా జరిగాయి. దాని గురించే పలుమార్లు చెప్పాము, కానీ లొంగకుండా అట్లా పోతా ఉన్నాడు. అది అసలు ఈ సర్వే నెంబర్లో మీకు ఎంత భూమి ఉంది, వాళ్ళు ఎంత ఆక్రమించినట్లు మీరు గుర్తించారు? లీజు వ్యవహారం ముగిసినా కూడా తాను అక్రమంగా ఉంటున్నట్లుగా కూడా మీరు చెప్తున్నారు. దీనిపైన గతంలో ఫిర్యాదు చేశారా? చేశాం సార్, చేశాము. ఇదివరకు వేరే బాడీస్ని అప్రోచ్ అయ్యాము. ఎప్పుడు మేము తెలుసుకున్నామంటే, ఎప్పుడైతే ఈ నాలా మీద కూడా బార్డర్స్, మన ప్లాట్ బార్డర్స్ని ఎక్స్టెండ్ చేసి ఎక్స్ట్రాగా కట్టి అదంతా సబ్లీజింగ్ ఇచ్చుకుంటా ఉన్నాడు. సో దానివల్ల మనం గవర్నమెంట్ అథారిటీస్కి కంప్లైంట్ ఇచ్చున్నాం. చాలా నోటీసులు కూడా ఇచ్చాం. నోటీసులు ఇచ్చాము. దాని తర్వాత స్టే తెచ్చుకోవడానికి అట్లా కోర్టుకు వెళ్ళడము, అట్లా ఇతర మార్గాలు ట్రై చేశాడు, అవ్వలేదు. అందుకని ఫైనల్గా హైడ్రా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మెరిట్ బేసిస్ మీద మాకు న్యాయం చేశారు. ఓకే, హైడ్రాకు ఏం చెప్తారు? ఎందుకంటే మీరు హైడ్రాకు ఏమని ఫిర్యాదు చేశారు? ఫిర్యాదు చేసిన సందర్భంగా మీరు ఎలాంటి అంశాలు హైడ్రాకు చెప్పారు? ఎందుకంటే ఇక్కడ నాలా ఆక్రమణ జరిగింది, మీ ల్యాండ్ ఏదైతే లీజ్కి ఇచ్చిన ల్యాండ్తో పాటుగా ఓపెన్ స్పేస్, లేఅవుట్ ఓపెన్ స్పేస్ కూడా ఆక్రమించినట్లు కూడా గుర్తించారు. దీనికి ఆధారాలు మీరు సమర్పించారా హైడ్రాకు? అవును సార్, ఇచ్చాం సార్. మనం కంప్లీట్ సేల్ డీడ్ కానీ ఇతర సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ చూపించాము హైడ్రా వారికి, రంగనాథ్ సార్కి,
అండ్ ఇతర తన స్టాఫ్ అందరికి చూపించున్నాము. మనం హియరింగ్స్ అయినాయి, ప్రొసీజరల్గానే వెళ్ళింది సార్ ఇది. సో ప్రొసీజర్గా వెళ్ళింది, వాళ్ళు కూడా వచ్చి సర్వే చేశారు ఇక్కడ, వాళ్ళు కూడా అంగీకరించాకే ఈ డెసిషన్కి వచ్చి ఉన్నారు. ఓకే, ఫైనల్గా హైడ్రాకి ఏం చెప్తారు మీరు? ఎందుకంటే నాలాలను ఆక్రమించడంతో పాటుగా ఓపెన్ స్పేస్ని ఆక్రమించి ఇట్లా కబ్జాలు చేస్తున్నటువంటి లీజు పేరుతో కబ్జా చేసి మోసం చేస్తున్న వారికి హైడ్రా ఒక పాదం మోపుతుంది. సో హైడ్రాకి ఏం చెప్తారు? హైడ్రాకి బిగ్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇట్లాంటి అంటే మన ఇప్పుడు వెనకాలైతే మీరు ఇదే చూస్తున్నారో, పార్క్ మామూలుగా యాక్సెస్ ఉండంటే జనాలందరూ వాకింగ్కో దేనికో ఇతర వాటికి యూజ్ చేసేవారు. ఇది ప్రీమియం కమ్యూనిటీ. ఇక్కడ అలాంటి ఫీచర్ లేకుండా మన ఇష్టానుసారానికి వెళ్ళి ఒక గోడ గది కట్టేసేసి మొత్తం అంతా అబ్స్ట్రక్షన్ చేశాడు పబ్లిక్ పాత్వేకి. సో అది బిగ్ మిస్టేక్ అది. సో దాన్ని ఫిక్స్ చేయడానికి హైడ్రా ట్రై చేస్తుంది కాబట్టి బిగ్ థ్యాంక్ యూ సార్ హైడ్రా అండ్ టీమ్కి. థ్యాంక్ యూ. సో ఇది చెప్తున్నారు. ఇటు భూమికి సంబంధించిన వాళ్ళు కూడా లీజు తీసుకొని తమ పక్కనే ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ను కూడా పూర్తిగా కబ్జా చేసి ఆక్రమించి ఈ విధంగా నిర్మాణాలు చేపట్టినట్లుగా కూడా ఒరిజినల్ ల్యాండ్ ఏదైతే ఉన్నారో వాళ్ళ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ కనిపిస్తున్నట్టు భవనం కూడా అక్రమంగా నిర్మించిందే. కోర్టు ఇప్పటికే హైడ్రా దీనిపైన కోర్టులో కూడా ఫైట్ చేస్తుంది. కోర్టు ఆదేశాల అనంతరం కూడా అక్రమంగా నిర్మించినటువంటి వాటిపైన కూడా హైడ్రా చర్యలు తీసుకోబోతుంది. కెమెరామెన్ సన్నీతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.